హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి నుంచి ఇంకొక నోటీస్ అనేది రావడం జరిగిందండి. ఇది నోటిఫికేషన్ కాదండి, జస్ట్ నోటీస్. సో ఆ నోటీస్ ఏంటంటే మొన్నటిదాకా 9th సెప్టెంబర్ వరకు 9th సెప్టెంబర్ వరకు ఎగ్జామ్స్ అనేవి జరిగాయి కదండి. 9th సెప్టెంబర్ 2025 వరకు జరిగాయి కదా. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా. సో ఈ విషయం అందరికీ తెలిసింది, చాలామంది ఎగ్జామ్స్ రాసే ఉంటారు. సో ఇప్పుడైతే వాళ్ళకి ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయిందండి. సో ఎప్పుడు రిలీజ్ అయిందంటే 15th సెప్టెంబర్ 2025 4 PM ఓకే, ఇందాకే 2 hours అవుతుందండి. 4 PM రిలీజ్ అయింది. సో ఇదైతే అఫీషియల్ నోటీసేనండి. ఇదేది ఫేక్ ఏం కాదు, అఫీషియల్గానే మనకి కీ అనేది రిలీజ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ కీ చూసుకొని దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం రైజ్ చేయొచ్చండి. రైజ్ చేస్తే మళ్ళీ ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఇలా దీనికి కూడా మనకు సర్టెన్ పీరియడ్ ఉంటుంది కదా. సో మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకొని, సో దాని కరెక్టా రాంగా చూసుకొని ఫైనల్ కీ అనేది ఒక వితిన్ 1 weekలో మీకు అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు అనేది కీ చెక్ చేసుకొని మీకేమన్నా మీ ఆన్సర్స్ కరెక్ట్ అయి ఉండి 100% మీకేమన్నా వాళ్ళు ఇచ్చిన కీలో మీకేమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు అనేది రైజ్ చేయొచ్చు, అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయొచ్చు. ఓకే, సో ఆన్సర్ కీ అనేది 4 PM రిలీజ్ అయింది. 15th సెప్టెంబర్ 2025 రోజున. ఓకే, ఇందాకే అండి, రీసెంట్గా 2 hours బ్యాక్ రిలీజ్ అయింది. సో ఇప్పుడైతే నేను వీడియో చేస్తున్నాను, 6:30 అవుతుంది. సో ఇందాకే రిలీజ్ అయింది. ఓకే, సో అది ఎవరికి ఆన్సర్కి అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆన్సర్కి అండి. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా ఆన్సర్ కీ కోసం. నాకు కూడా కామెంట్స్ వచ్చాయి. సో నేను వితిన్ 1 weekలో ఉండొచ్చు అని చెప్పానండి. సో అలాగే రిలీజ్ అయిపోయింది కూడా కీ అనేది. సో మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైజ్ చేయండి. ఓకే, సో కీ ఎక్కడ చెక్ చేసుకోవాలి, నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి లింక్ అనేది. సో లింక్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అనేది అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఎలా చూడాలని కూడా తెలియకపోవచ్చు కదా. సో దాని గురించి కూడా చెప్తాను, వినండి. సో ఎవరికైనా తెలిస్తే వెల్ అండ్ గుడ్, బట్ తెలియని వాళ్ళకైతే సో మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయంగా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని అనేది ఒక వెబ్సైట్ తీసుకెళ్తుంది. సో ఆర్ఆర్బీకి సంబంధించి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలండి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసేస్తే మీకు అనేది కీ పేపర్ కీ పేపర్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ అనేది ఎగ్జామ్ హాల్లో రాసి ఉంటారో, మీరు ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టింటారో సేమ్ అదే రిలీజ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఉంటే గ్రీన్, రాంగ్ ఆన్సర్ ఉంటే రెడ్లో ఉంటుంది. సో మీకు అక్కడ తెలిసిపోతుంది ఈజీగానే. సో ఇలా చెక్ చేసుకొని మీ మార్క్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది రా మార్క్స్ కదండి. సో ఎవరికి నెక్స్ట్ ఎగ్జామ్కి CBT 2కి హోప్ ఉందో చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి చెక్ చేసుకొని ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియో అయితే ఇంతేనండి, జస్ట్ మీకు కీ వచ్చిందని చెప్పడానికి మాత్రం కోసమే చేశాను. సో ఆన్సర్ కీ చెక్ చేసుకొని ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి. ఫర్దర్గా ఆర్ఆర్బీలో ఇంకొక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటీస్ కాదండి, నోటిఫికేషన్ జాబ్స్కి. సో నెక్స్ట్ వీడియో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా. సో మీరు కీ చెక్ చేసుకొని మీ మార్క్స్ అనేది కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మంచి మార్క్స్ రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. కీ అనేది చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.